హాయ్ గైస్, మనమైతే విజయవాడ టు మంగళగిరి ఎకో పార్క్ కోసం షార్ట్ ఫిల్మ్ కోసం మనం లొకేషన్ సెర్చ్ చేస్తున్నాం. బండి మీద స్టార్ట్ అయ్యాం. ఇప్పుడే మనం కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకి లొకేషన్ కొంచెం దగ్గరలో కనబడుతుంది. మనం స్టార్ట్ అవుతున్నాం, దగ్గరలోకి వచ్చాం అనమాట. అండ్ ఇది ఎంట్రన్స్ దాన్ని. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాం అయితే జరిగింది. టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాం అనమాట. ఇక్కడ చూస్తే దాని బోర్డు ఉంది, ఎటు నుంచి ఎటు వెళ్ళాలి అని బోర్డు ఉందన్నమాట. చూసుకుంటే నేను అలా వెళ్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. చుట్టూ అంటే వాకింగ్ చేస్తా కూడా ఇటు ఉంది. చూసుకుంటే చుట్టూ చెట్లు మధ్యన సింగిల్ రోడ్ లాగా ఉంది. నాకైతే బాగా అనిపించింది. అండ్ పక్కన చూసుకుంటే అన్నమాట పార్క్ అనమాట. అండ్ అది పక్కన జిమ్ కూడా ఉంది. నేను కొంచెం నడుచుకుంటూ ముందుకెళ్ళే లోపల అయితే సరే. అండ్ చుట్టుపక్కల చూసరికి చాలా నిర్మాషణంగా చాలా బాగుంది, పీస్ఫుల్గా నాకైతే అనిపించింది. అటు కొంచెం కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి, స్టాచ్యూలా మంచిగా పెట్టారు. కొంచెం ఇప్పుడే పైకి ఎక్కడానికి స్టార్ట్ అవుతున్నాను. అలాగా అలా కొంచెం చూసారుగా కొంచెం రోడ్డు ఎలా ఉందో, కొంచెం కొండ ప్రాంతం కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంది. కొంచెం జాగ్రత్తగా అని ఎక్కుతూ మేము పైకి వెళ్తే జరిగింది. అయితే కొంతసేపటికి ఆ కొండను చూసేసరికి లొకేషన్లో చాలా మంచిగా అనిపించింది. మా యొక్క ఎదురుగా ఒక బ్యాచ్ వెళ్ళారు. అది కొండ మొత్తం మార్నింగ్ లేచి స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇప్పుడే చూసారో కొంచెం టైం ఎంత అవుతుంది. 9:40కి ఎండ ఫుల్గా ఉంది ఇక్కడ. అలాగైతే మనం వే ఆఫ్లోకి ముందుకు ఎంటర్ అయ్యాం. చూడాలి ముందు ఇంకేమన్నా. నాకైతే బాగా అనిపించింది. అసలు చూడండి, అసలు చుట్టూ చెట్లు కొత్తగా అనిపించింది అనమాట. నాకైతే పెళ్ళి కొందుకే లొకేషన్ చిన్నది అవుతూ ఉంది. సింగిల్ రూట్, చిన్న రూట్ అసలు మారుతా ఉంది. ఎందుకు అలా బయటకు వచ్చి ఇలా వెళ్తున్నాం అంటే మన షార్ట్ ఫిల్లింగ్ కోసం లొకేషన్ డిఫరెంట్ అంటే ఇదేను కదా, అన్నీ చూసి పోయినసారి వేరే వాటర్ ఫాల్స్ చూసాం. ఈసారికి ఏంటంటే బాగుండిద్ది, ఇక్కడ కూడా చేద్దాం అని ఇప్పుడు మనం ఇటు నుంచి వెళ్ళాలి దారి అని మనం ముందుకు వచ్చాం. చూసారుగా అసలు ఇంకెక్కడి నుంచి డైరెక్ట్గా చిన్న రూట్ అయిపోయింది అనమాట. అది ఎక్కుతుంటాం మేము. అసలు రాళ్ళు రప్పలతో ఫుల్గా బాగా నిండిపోయింది. అసలు కొంచెం కష్టం అయిపోతుంది వెళ్ళేకుండా. దారి షూ కూడా సరిగ్గా లేదు, ఎందుకంటే స్లిప్ అవుతుంది అనమాట. చూడండి ఎలా ఉందో. చూసారుగా ఇలా ఉంటుంది అనమాట. ఇది ఇంకా చిన్న దారి, పైకి వెళ్ళే కొందితే కొంచెం చిన్న దారి అయ్యిద్ది. మేము ఫస్ట్ టైం అంటే కొంత కింద మంది చెప్పారు వెళ్ళే రూట్ కొంచెం జాగ్రత్తగా. చుట్టూ చూడండి మీకు కొండలో మనం అంటే యాక్చువల్గా కొండ పైకి వెళ్తాం అనుకుంటున్నాను. నాకు తెలిసి అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది. పొద్దునే ఇంత హీట్ ఉంది ఇక్కడ, అందుకే మార్నింగ్ బయలుదేరి వచ్చాం. చూద్దాం ఇంకేముంటుంది. ఓకేనా? అసలు చూడండి వెళ్తుంటే చిన్న రూట్లు అన్నితో పాటు చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ప్రతి చోట ఇలాంటి మంచి ప్లేస్లో కాలుష్యం వాటర్ బాటిల్స్ తెచ్చి అనవసరంగా ఏంటంటే ఇలాంటి పికింగ్ పాయింట్లు ఎంత దూరం వాళ్ళు పనిచేసే వాళ్ళు వచ్చి తీసేయకుండా మనమే వాటర్ బాటిల్ తెచ్చినప్పుడు మనం తీసుకెళ్ళి కింద పడేస్తే బెటర్ అని నా సజెషన్. ఎందుకంటే చాలా చెత్తగా కనబడుతుంది తప్పించి. ఫ్రెండ్స్, వాటర్ బాటిల్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ చాలా పడేసారనమాట. ఇంకా చాలా ఉంది, అసలు చాలా డర్టీగా ఉంది. ఈ షూ వేసుకొచ్చే జారిద్దాం అనిపిస్తుంది. స్కిడ్ అయ్యేలాగా ఇది మంచిగా చూసుకొని మీరు వచ్చేటప్పుడు కొంచెం మంచిగా చూసుకొని మంచి షూ వేసుకొని ఒకవేళ వస్తే కనుక రండి. ప్లేస్ మంగళగిరి దగ్గర ఎకో పార్క్. మేము కూడా ఫస్ట్ టైం అంటే చాలామంది వచ్చి ఉంటారు. మనం షార్ట్ ఫిల్మ్ కోసం వచ్చాం కాబట్టి పర్టికులర్గా కొన్ని చూపించిపోయినా సరే కొన్ని చూపిస్తాను మీకు మంచిగా, ఎందుకంటే వేరే లొకేషన్ కూడా వెళ్ళాలి మధ్యాహ్నం. రండి. వెళ్తూ ఉంటుంటే అసలు కొంచెం మంచిగా అనిపించింది, ఎందుకంటే మేము ఫస్ట్ టైం కదా. అండ్ మాకు కొత్తగా అనిపించింది. కొన్ని చెట్టు చూడండి మధ్యలో వెళ్ళేదాకా వాళ్ళు అలా క్రియేట్ చేశారు. మంచిగా రోడ్డు, చిన్న రోడ్డు వేయటం అయితే జరిగింది. అసలు చూడండి అసలు లొకేషన్ అంతా మంచిగా కనబడుతుందో. కొంచెం చాలా మంచిగా అనిపించింది నాకైతే. చూడండి అసలు లొకేషన్ ఎంత బాగుందో. కొంచెం దూరంలోనే మనకి ఎంత మంచిగా వెళ్ళే ముందు అలా చూసామన్నమాట. చాలా ఎక్స్పీరియన్స్. నేను ఫస్ట్ టైం వచ్చాను, కొంచెం నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది. చాలామంది వీడియోస్ చూసుంటారు, మీరు చూసారు లేదో తెలియదు, కానీ నేను తీసేది ఒకసారి చూడండి. చాలా నాకు తెలిసి నచ్చింది. కూర్చుదానికే అలాగే ఆడలేదు, స్వెట్ పెట్టేసి అసలు ఊపిరి ఆడుకున్నంత అంటే అలసిపోయాం. మాకేం పెద్ద ఏజ్ లేదు కానీ సరే అంటే కొత్తగా వచ్చాం కాబట్టి అలసిపోయాం. కాళ్ళు అంతా నిప్పులు వచ్చేసినాయి షూ కూడా. టైం చూసుకుంటే మనం స్టార్ట్ అయ్యి రావటం ఒక 15 మినిట్స్ అయితే, అక్కడి నుంచి ఇక్కడ 15 మినిట్స్ అయింది. అంటే ఇప్పుడు 9:50 అవుతుంది.
దానికే సాంగ్ దూరం కూడా కావాలి మనకి. చాలా క్రిటికల్గా ఉంది రోడ్డు చూస్తే కొంచెం బాగానే ఉంది. మరి వెళ్ళేటప్పుడు వెళ్ళే వేలు ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకైతే చుక్కలు కనబడి. అలాగైతే మనం పైకి వెళ్తున్నాం. ఏ కళ్యాణ్ ఇది బాగుంది కదా, చూడండి. ఇడు బాగుంది లొకేషన్ చూడరా అంటే ఇక్కడికి వచ్చి కూడా ఫోన్ నొక్కుంటున్నాడు. ఇలాంటి వాడు మన బ్యాచ్లో అందరిలో మీ బ్యాచ్లో కూడా ఉంటాడు. పులియారు కలుపుతాయి కొంచెం. అది చూడండి, ఇదనమాట. నుంచి చూడండి ఒకసారి ఇలాగా. అసలు ఎంత బాగుందంటే మనం ఇంకొంచెం మార్నింగ్ వచ్చి ఉంటే ఆ క్లైమేట్కి ఇంకా చాలా అందంగా కనబడేది వ్యూ అయితే. కూతి దూరమే అంత మనకి మంచిగా కనబడుతుంది చూడండి కొండ. నేను ముందుకెళ్దాం. అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, మనతో పాటు ఒక బ్యాచ్ వచ్చారు. ఎక్కడికి వెళ్ళినా ఆ బ్యాచ్ తిరిగే బ్యాచ్ మాత్రం ఖచ్చితంగా వస్తారనుకుంటాం. ఎందుకే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెళ్దామని చెప్పేసి ఇక్కడ కాసేపు డిస్కషన్. కెమెరామెన్ దాని నుంచి చూస్తున్నా, వెళ్తారనుకుంటే వెళ్ళరు. అక్కడ మంచి వ్యూ పాయింట్ ఉంది. సరే వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది అనుకుంటే మొత్తం వాళ్ళే అక్కడికి తిరిగి మనం ఏం చూస్తాం, అక్కడికి మనం ఏం దొరుకుతాం. ఇలా ఆకులు ఏరుకుంటూ ఉన్నాయి. ఇక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. మనకి వ్యాపారం అయితే ఇప్పుడు వచ్చాం. ఆ బ్యాచ్ కూడా ఇప్పుడు దాకా ఫోటోలు దిగి ఇప్పుడు వెళ్ళారు. అందుకే ఇప్పుడు మీకు చెప్పడానికి కొంచెం నాకు ఇబ్బంది ఉండదు. వాళ్ళ బట్టి ఏంటంటే చెప్పే మధ్యలో అక్కడికి వచ్చి ఇప్పుడు కొన్ని పక్కగా అక్కడికి వచ్చి ఇప్పుడు కొన్ని ఫోటో తీయన్నాను. ఇప్పుడు దాకా వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీకు వ్యూ పాయింట్ చూసారు. చాలా అయితే చాలా బాగా నచ్చింది నాకు వ్యూ పాయింట్. అంటే ఇది మనం 100%లో 20% ముందుకు వచ్చాం. వ్యూ పాయింట్లో కొంచెం ముందుకు వెళ్తే మనకు నెక్స్ట్ వ్యూ పాయింట్ వస్తుంది. చూసారు ఎంత బాగుంది. చూసుకుంటే వెళ్ళే దారిలో పెద్ద పెద్ద కొండలు అసలు ఎలా అంటే చెప్పే కదా ఇందాక వచ్చేటప్పుడు. ఇక్కడ నుంచి బయలుదేరుతాం. నేను చేసిన తప్పు ఏంటంటే వాటర్ బాటిల్ తీసుకురాపోవటం. ఇది పెద్ద తప్పు నేను చేసింది. అంటే ఇంత పెద్ద కొండరాయి మధ్యలో అంటే కొంచెం ప్రమాదకరమే ఇలాంటివి, కానీ కొంచెం జాగ్రత్తగా మంచిగా వెళ్ళాలి మనం. చూడండి అంత మంచిగా ఉంది, చాలా బాగుంది. ఓ మై గాడ్, ఇంకా వెళ్ళాల్సిన పైకి అయితే ఉంది. నేను మనకు టైం అయితే లేదు. కొంచెం 6 అలా బయలుదేరుంటే మనకు ఫినిష్ లైన్ మీకు చూపించామని ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. అదే కాకుండా వాటర్ క్యారీ చేయలేదు, కొంచెం బాగా అలిసిపోయాం. మధ్యాహ్నం నుంచి వేరే లొకేషన్కి వెళ్దాం. ఎందుకంటే ఇక్కడితో డెడ్ ఎండ్ మనం ఇచ్చేసాం. ఇంకా చాలా లోపలికి వెళ్ళాల్సింది ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళి మళ్ళీ సడన్గా వాటర్ అయ్యి మనం నిద్రలో ఎవరైనా కొలాప్స్ అయితే కొంచెం కష్టం. అందుకని ఇంకా మనం తిరిగి ఇంటికి వెళ్ళి కాకుండా అదే వేరే లొకేషన్ చెప్తారు కదా, ఆ వేరే లొకేషన్కి వెళ్దాం. ఇక్కడితో చూడండి ఇంకా చాలా ఉంది. వేపులో డిఫరెంట్గా కొన్ని ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తుంటే ఒక మెట్లు స్టైల్లో ఉంది. మళ్ళీ ఉంటుంది, కనుకపోతే మనం వాటర్ క్యారీ చేయలేదని చెప్పేసి మనం మళ్ళీ బ్యాక్కి వెళ్ళి వేరే లొకేషన్కి వెళ్దాం అని ఉంది. చూసారు మీరు వెనకాల చూసుకుంటే అసలు ఎలా ఉంది చూడండి. రూట్స్ చాలా దారుణంగా ఉంది. అంటే వెళ్ళే దారిలో కూడా ఇలాగే ఉంటుందని నాకు తెలిసి నేను అనుకుంటున్నాను. అదైతే కొంచెం కష్టమే. ఇంకే చాలా దూరం లోపలికి ప్రయాణించాం. ఉన్నదైతే 1 డే. ఆ 1 డేలో ఉన్న వాటికి లొకేషన్ షార్ట్ ఫిల్మ్ కోసం లొకేషన్కి మొత్తం రౌండ్ చేద్దాం అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా అంటే మంచిగా ఫ్రెండ్స్తో ట్రెక్కింగ్కి రావాలంటే 6 to 5 విజయవాడ మంగళగిరి దగ్గర ఎకో పార్క్ ఖచ్చితంగా వచ్చి సెర్చ్ చేసి మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండి వెళ్ళండి. ఓకేనా? మనం అయితే నెక్స్ట్ వీడియోలో కొండపల్లికి వెళ్ళామని అనుకున్నాం. ఆ వీడియో కలుసుకున్నాం. చేయండి, నా ఛానల్ కొత్త ఛానల్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మాకుంటూ కొంచెం గ్రోత్ ఉండిద్ది. నెక్స్ట్ నేను తీయబోయే షార్ట్ ఫిల్మ్ మీకు రావాలి, కొంచెం మీరు మాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు దాకా మేము చేసింది కొంతే కావచ్చు, కానీ టైం లేదని చెప్పేసి మేము మిగతా లొకేషన్ కూడా మీకు చూపించలేకపోతున్నాను. మీరు ఒకసారి వచ్చి ఇక్కడ ట్రెక్కింగ్కి వచ్చి మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా కొంచెం మార్నింగ్ వస్తే మీకు ఎండకి టైన్ అవ్వకుండా ఉంటారు. ఖచ్చితంగా వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో చేయండి. ఓకే, థ్యాంక్ యూ.